देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 51వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ముచుకుందుడి యొక్క వృత్తాంతాన్ని మనం గత పాఠంలో ప్రారంభించుకున్నాం. ఒక కొండ గుహలో హాయిగా నిద్రిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ముచుకుందుణ్ణి కాలయవనుడు కృష్ణుడు అనేటువంటి భ్రమలో కాలితో తన్నటం, ఆ ముచుకుందుడు లేచి ఒకసారి తన యొక్క దృష్టిని ఆ కాలయవనుడి పైన ప్రసరింప చేయడం, కాలయవనుడు అక్కడే భస్మీపటలం అయిపోవడం జరిగింది. ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరుగుతున్నది. ఇక్కడ ముచుకుందుడికి కృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనం అవడం, అప్పుడు ముచుకుందుడు ఆ దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సును చూసి స్తుతించడము, ఇంత దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి స్వామి నువ్వు ఎవరినైనా, త్రిమూర్తులలో ముఖ్యమైనటువంటి పరమాత్మవైనటువంటి శ్రీమన్నారాయణుడివేనా అని చెప్పి అడగటము, ఆ తర్వాత స్వామివారు దానికి సమాధానంగా ముచుకుందుడితో మాట్లాడటము జరిగింది. స్వామివారి యొక్క లీలని తనకు తానే స్వామి ఎలా ప్రస్తుతించుకుంటున్నారు, ఎలా చెప్తున్నారు అనేటువంటిది కూడా మనం ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. ముందుగా భగవన్నామ సంకీర్తన చేసి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందంలో ఉత్తరార్థంలో మనం 51వ అధ్యాయంలో ఉన్నాం. అందులో మనం పూర్వపాఠంలో కూడా మనం దాదాపు 27 శ్లోకాల వరకు మనం నిన్నటి పాఠంలో పూర్తి చేసుకున్నాం. పర్యపృచ్ఛన్ మహాబుద్ధిస్తేజసా తస్య దర్శితః శంకితస్య నకై రాజా దుర్దర్శమివ తేజసా. అద్భుతమైనటువంటి కాంతిని ఎంతో కష్టం మీద భరిస్తూ అలా కాస్త తెప్పరిల్లి అడుగుతున్నాడు ఇక ముచుకుందుడు ధైర్యం చేసి ఆ తేజస్సుతో కూడిన పరమాత్మని. కో భవానిహ సంప్రాప్తో విపినే గిరిగహ్వరే పద్భ్యాం పద్మపలాశాభ్యాం విచరన్ విచరస్యురుకంటకే. ఈ విధంగా అంతా కూడా ముండ్లు కలిగినటువంటి కంటకములతో నిండినటువంటి ఈ ప్రదేశంలో, ఈ ఘోరమైనటువంటి అరణ్యంలో ఉన్నటువంటి ఈ గిరి గహ్వరే కొండ గుహలోకి ఎవరినైనా నువ్వు కూడా వచ్చావు నాతో పాటుగా, నేను హాయిగా పడుకుంటే నువ్వు వచ్చావు. పైగా ఎలా వచ్చావు? పద్భ్యాం పద్మపలాశాభ్యాం. పద్మపలాశములు అత్యంత కోమలమైనటువంటి నీ యొక్క దళముల వలె ఉన్నటువంటి కోమలమైనటువంటి నీ యొక్క పాదములతో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నావు. ఓ భవాన్ ఇహ సంప్రాప్తః, ఎవరు నీవు? ఈ విధంగా ఇక్కడికి నీవు చేరుకున్నావు, ఈ గుహలోకి నువ్వు వచ్చావు. ఇంత ఘోరమైనటువంటి అరణ్యంలో, ఈ గిరి గహ్వరంలో, అంధకారంలో ఉన్నటువంటి నన్ను ఈ విధంగా నీ యొక్క తేజస్సుతో మభ్యపెడుతున్నావు, మోహవశుని చేస్తున్నావు, ఆశ్చర్యపరుస్తున్నావు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ, అది చూడటానికి కూడా శక్యము కానటువంటి ఆ తేజస్సుని తేరిపారా చూడలేక పాపం తట్టుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు గుచ్చుకుంటాడు. కింస్విత్ తేజస్వినాం తేజో భగవాన్ వా విభావసు
సూర్య సోమో మహేంద్రో వా లోకపాలో పరోపి వా. ఈ తేజస్సు చూస్తే ఎట్లా ఉందంటే తేజస్సులకే తేజస్సా అన్నట్టుగా ఉంది. ఈ లోకానికే తేజస్సును కలిగించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి తేజస్సు కలిగించేటువంటి వాళ్ళకే నువ్వు పరంజ్యోతివా అన్నట్టుగా ఉన్నావయ్యా హే భగవాన్. భగవాన్ వా ఆ తేజోరాశి అయినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి విభావసు అగ్నిదేవుడివా నువ్వే ఉన్నా. గొప్ప తేజస్సుతో ప్రకాశిల్లేటువంటి మంచి మండేటువంటి విధంగా ఆ విధంగా రగిలేటువంటి అగ్నిదేవుడివా అలా ఉంది నీ కాంతి. లేకపోతే సూర్య భగవానుడివా, చంద్రుడివా, మహేంద్రుడివా, లోకపాలో అపరోపివా, లేకపోతే వాయువు కుబేరుడు మొదలైనటువంటి లోకపాలకులు ఎవరైతే ఉంటారో ఆ లోకపాలకులు దిక్పాలకులు మొదలైనటువంటి వాళ్ళ, లేకపోతే ఇంకెవరివైనా భగవత్ స్వరూపమా నీది. అపరోపివా, అపరహ అంటే మరి ఇతరులు ఎవరైనా ఇతర దేవతా స్వరూపం అనేది. కింస్విత్ తేజస్వినాం తేజ, తేజస్సులైనటువంటి ఈ మూర్తులకి కూడా అత్యంత అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి పరాక్రమం, ఆ తేజస్సు నీలో కనిపిస్తున్నాయి స్వామి. భగవాన్ నీవెవరునైనా బహుశా నీ తేజస్సు చూస్తుంటే మన్యేత్వాం దేవదేవానాం త్రయాణాం పురుషర్షభం యద్బాధసే గుహాంతం ప్రదీప ప్రభయా యథా. మన్యే త్వాం, మన్యే అనే పదానికి అర్థం ఏంటంటే భావించుట. త్వాం మన్యే, నిన్ను ఏమనుకుంటున్నానంటే దేవదేవానాం త్రయాణాం పురుషర్షభం, మొత్తం 30,000,000 దేవతల్లో ముఖ్యమైనటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో త్రిమూర్తులు, త్రయాణాం ముగ్గురు దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో నీవు ఆ దేవతలకే దేవుడివైనటువంటి వాడివా, దేవదేవుడివా, శ్రీమన్నారాయణుడివా, పురుష ఋషభుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తివా నీవు ఆ ముగ్గురు దేవతల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో. యద్బాధసే గుహాత్వాంతం ప్రదీప ప్రభయా యథా, నీ యొక్క ప్రభ చేత, నీ యొక్క దివ్యమైనటువంటి ఆ తేజస్సు చేత ఈ అంధకారమయమైనటువంటి ఈ గుహలో ఉన్నటువంటి కారు చీకట్లను కూడా పారద్రోడుతూ దివ్యమైనటువంటి కాంతుల్ని ప్రకాశింపజేస్తున్నావే. గుహాధ్వాంతం, ఈ గుహని అలముకున్నటువంటి ఈ అంధకారమంతా, ఈ తమస్సులంతా కూడా నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రభయా కాంతులతో, ప్రదీప కాంతివంతం చేస్తున్నావు, దేదీప్యమానంగా ప్రకాశింపజేస్తున్నావు నీ యొక్క కాంతులతో. నీ యొక్క శరీరం నుంచి వస్తున్న కాంతులే ఇలా ఉంటే నీ యొక్క దివ్యమైనటువంటి తేజస్సు, అంతర్లీనమైన తేజస్సు ఇంకెలా ఉంటుందో కదా. కాబట్టి నిన్ను సామాన్యుడిగా నేను భావించడం లేదు, శ్రీమన్నారాయణుడిగా భావిస్తున్నాను. కాబట్టి శుశ్రూషతాం అవ్యలీకమస్మాకం నరపుంగవ స్వజన్మ కర్మ గోత్రం వా గచ్చతాం యది రోచతే. ప్రభు, యది రోచతే, నీకిష్టమైతే స్వజన్మ కర్మ గోత్రం వా గచ్చతాం, నీ గోత్రనామాలు, నీ లీలలు, నీ జన్మ ఇవన్నీ కాస్త తెలియచేయి స్వామి, తెలుసుకోవాలనుకుంటున్నాను. యది రోచతే, నీకిష్టమైతేనే, నువ్వు చెప్పదలుచుకుంటేనే చెప్పు. ఎందుకు అడుగుతున్నానంటే శుశ్రూషతాం అవ్యలీకమస్మాకం నరపుంగవ. శుశ్రూషతాం అనే పదానికి అర్థం అంటే శుశ్రూష అనే సంస్కృత పదానికి సేవించుట అని అర్థం, సేవ చేయడం. అవ్యలీకమస్మాకం నరపుంగవ, హే నరపుంగవ, చూస్తుంటే మాలాగానే నరుడి వలె ఉన్నావు. చక్కగా చతుర్భుజాలు కనిపిస్తున్నాయి, మళ్ళీ ఏ ఆయుధము లేదు, అలా పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా కనిపిస్తున్నది. నరపుంగవ, ఓ నరులలో ఉత్తముడైనటువంటి శ్రేష్టమైనటువంటి మహానుభావ. శుశ్రూషతాం అవ్యలీకం, అవ్యలీకం అనేటువంటి పదానికి కపటము లేకుండా నేను నిన్ను సేవించాలని అనుకుంటున్నానయ్యా స్వామి అని అర్థం. ఏ కపటము లేకుండా, ఏ మత్సరము లేకుండా స్వచ్ఛంగా హాయిగా నేను జీవితాంతము నీ సేవ చేయాలని భావించుకుంటున్నాను అని అంటున్నాడు ఇక్కడ ముచుకుందుడు. ఇది పూర్వజన్మ సంస్కారం. అంటే ఒక భగవంతుడు కనిపించంగానేనో, దేవదేవుడిని చూడంగానేనో, ఒక గుడిలో స్వామి యొక్క రూపాన్ని చూడంగానేనో వెంటనే అక్కడి నుంచి కదల బుద్ధి కాదు, వదల బుద్ధి కాదు. ఆ స్వామిని అలాగే నిరంతరం చూడాలనిపిస్తూ ఉంటుంది, ఆయన్ని సేవించాలనిపిస్తూ ఉంటుంది. ఇది పూర్వజన్మ సుకృతం. అంటే
అలాగే ముచుకుందుడికి కూడా పూర్వజన్మ సంస్కారం వలన ఇక్కడ స్వామిని చూడంగానే ఎక్కడో చూసినట్టుంది, బాగా సేవించాలనుంది, ఈయన్ని వదిలిపెట్టాలనిపించటం లేదు. శుశ్రూష అనే పదానికి అర్థం సేవించుట. అవ్యలీకం శుశ్రూష, కపటము లేకుండా, అంటే త్రిసత్ ఈ మనోవాక్కాయములు ఈ మూడిటిని కూడా చక్కగా శ్రద్ధగా మనస్ఫూర్తిగా నీయందే నిలిపి నేను నీకు సేవించాలనుకుంటున్నాను. కాబట్టి నీ స్వజన్మ కర్మ గోత్రం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి వినాలని ఉంది స్వామి, శ్రవించాలనే కుతూహలంగా ఉంది. కాబట్టి ఆ కుతూహలం వల్ల అడుగుతున్నాను. చెప్పదలిస్తే గనక, చెప్పేవైతే గనక చెప్పు నాయన స్వామి. నీ యొక్క జన్మ, ఎవరు నువ్వు, ఎక్కడ జన్మించావు, ఎవరికి జన్మించావు, ఏమిటి నీ లీలామానుష విగ్రహం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, ఎక్కడి వాడివి అనేటువంటి వివరాలన్నీ చెప్పు. మనమైతే చతుస్సాగర పర్యంతం చెప్పుకోవాలి ప్రవర. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అవన్నీ చక్కగా వివరిస్తాడు ముచ్చుకుందుడి తర్వాత. ఇంకోటి అంటున్నాడు ఇక్కడ ముచ్చుకుందుడు, వయంతు పురుష వ్యాఘ్ర. మరి అంత తేజస్శాలి అయినటువంటి పరమాత్మని అడిగేటప్పుడు తాను సేవించాలని అనుకుంటున్నాడు కాబట్టి ముందు దాన్ని పరిచయం చేసుకోవాలి. కాబట్టి ముందు ఆశ్రయిస్తున్నాడు. నేను నిన్ను సేవించాలనుకుంటున్నాను ప్రభు, ఇంత తేజస్సు నేను చూడలేకపోతున్నాను అని ముచుకుందుడు తనకంటే గొప్పవాడిగా భావించుకున్నప్పుడు ముందు మనం ఒక మెట్టు తగ్గి మన పరిచయం మనం చేసుకోవాలి. అంతేగాని ఎవరు నువ్వు అనకూడదు. అక్కడ రామాయణంలో హనుమంతుడు వారు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి సమాగమంలో ఒక బ్రహ్మచారి వేషంలో, సాధువు వేషంలో వెళ్ళి, ఎవరినైనా మీరు మహాపురుషుల్లాగా ఉన్నారు, దివ్య పురుషుల్లాగా ఉన్నారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏమిటి, ఎవరు మీరు అని చెప్పి అంతా పరిచయం చేసుకుంటూ అలా మాట్లాడుతూ ఉంటే కనిపెట్టేశాడు, వీళ్ళు సామాన్యులు కాదని. కనిపెట్టిన తర్వాత ఏం చేస్తాడు, వెంటనే తన పరిచయం చెప్పుకుంటాడు. వెంటనే నేను సుగ్రీవరాజు యొక్క మంత్రిని, హనుమంతుణ్ణి నా పేరు అంటూ అక్కడ తన పరిచయం చెప్పేసుకుంటాడు. కాబట్టి ముందు మాటలాడుతున్నప్పుడు ఎదుటివారి అనేటువంటి వాళ్ళు మనకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థాయి, వయసులో పెద్దవాళ్ళు, జ్ఞానవంతులు అని మనం తెలిసినప్పుడు వెంటనే ముందు మన పరిచయం చేసుకోవాలి వాళ్ళకంటే. ఇక్కడ ముచ్చుకుందుడు తన పరిచయం చెప్పుకుంటున్నాడు. వయంతు పురుష వ్యాఘ్ర ఐక్ష్వాకాః క్షత్రబంధవః ముచుకుంద ఇతి ప్రోక్తో యవ్వనాశ్వాత్మజ ప్రభో అంటూ ముచుకుందుడు తన పరిచయాన్ని చేసుకుంటాడు. మహానుభావ, నేను ఐక్ష్వాకాః అంటే ఇక్ష్వాకు వంశ సంబంధీకుణ్ణి. ఇక్ష్వాకు వంశం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరినైనా సరే ఐక్ష్వాకుడు అంటారు. ఇక్ష్వాకు వంశ రాజు అయినటువంటి వాడిని. అందులో యవ్వనాశ్వ ఆత్మజ, యవ్వనాశ్వుని యొక్క ఆత్మజుణ్ణి, యవ్వనాశ్వరుని పుత్రుడైనటువంటి మాంధాత యొక్క కుమారుని నేను. ఆత్మజ ప్రభు, నా పేరేమిటి, ముచుకుంద ఇతి ప్రోక్తః. ముచుకుంద ఇతి ప్రోక్తః, నన్ను ముచుకుందుడు అంటారు. ఇతి ప్రోక్తః, నేను ముచుకుందుణ్ణి అనే పదం ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు కూడా మనం పరిచయం చేసుకునేప్పుడు నేను అనేటువంటి పదం రాకూడదు. నన్ను ముచుకుందుడు అంటారండి అనాలి. కాబట్టి ముచుకుంద ఇతి ప్రోక్తం, మీరు ఎక్కడైనా శ్లోకాల్లో చదవండి, ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే పరిచయం చేసుకునేటప్పుడు నన్ను ముచుకుందుడు అంటారండి. అలాగే చేసుకునేటప్పుడు కూడా ముందు మన పెద్దవాళ్ళని పరిచయం చేసి చేయాలి. ఎప్పుడు కూడా తండ్రి, తాత మొదలైనటువంటి వాళ్ళు, వంశం, వాళ్ళని పరిచయం చేసుకున్నాక పెద్దవాళ్ళ తర్వాత మనం రావాలి. హే పురుష వ్యాఘ్ర, నేను ఐక్ష్వాకాః క్షత్రబంధవః, ఐక్ష్వాకు వంశమునందు జన్మించినటువంటి మహారాజుని, ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి మాంధాత కుమారుడైనటువంటి ముచుకుందుని స్వామి అని చెప్పుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు. అయితే ఇక్కడెందుకున్నావయ్యా అనుకుంటావేమో. చిరప్రజాగరశ్రాంతో నిద్రయోపహతేంద్రియః శయేస్మిన్ విజనే కామం కేనాప్యుత్థాపితోధునా. చిర, చాలా కాలం పాటు, ఎన్నో సంవత్సరాలు, యుగాల పాటు అట్లా ప్రజాగర శ్రాంత. ప్రజాగర, ప్రా అనే అక్షరం తీసేస్తే జాగరం అనే పదం మీకు తెలుస్తుంది. జాగారం అంటే నిద్ర లేకుండా అలాగే మేల్కొని ఉండటాన్ని జాగరం అంటారు. ప్రజాగర, చిరప్రజాగర, ఎంతో కాలం పాటు అలా మేల్కొని ఉండి దేవతలకి సహాయంగా రాక్షసుల్ని దునుమాడి వాళ్ళని సంహరించేటువంటి పనిలో అవిశ్రాంతంగా పోరాడి శ్రాంత, బాగా అలిసిపోయా, నేను ఎంతో అలిసిపోయాను.
అట్లా అలసిపోవటం వల్ల దేవతలు నాకు విశ్రాంతిని కల్పించారు. ఇదిగో నాయన, నువ్వు ఇక్కడ నిద్రపో అని చెప్పి ఈ గుహని నాకు చూపించారు. నిద్రయోపహతేంద్రియ, హాయిగా ఈ విధంగా నిద్రలో మునిగిపోయారు స్వామి. ఎట్లా? అపహత ఇంద్రియ, అపహతేంద్రియ. అపహత ఇంద్రియ అంటే నిద్రలో ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేయవు. కాబట్టి ఇంద్రియాలు పనిచేయనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అటువంటి నిద్రలోకి వెళ్ళిపోయాను. అట్లా శయేస్మిన్ విజనే కామం, అస్మిన్ శయనే, ఇలా ఈ విధంగా నిద్రపోతూ ఉంటే ఈ అడవిలో నా ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా హాయిగా నిద్రపోతూ ఉంటే ఎవడో వచ్చి తన్నాడయ్యా. కేనాపి ఉత్థాపితో అధునా, అధునా అంటే ఇప్పుడే, ఇప్పుడే వచ్చి ఎవరో వచ్చి నన్ను నిద్రలేపారు. ఈ విధంగా తన్నటం వల్ల నా యొక్క నిద్రాభంగం కలిగింది. దాంతో నా దృష్టి వాడి మీద పడింది. ఆ లేపినటువంటి వాడు కాస్త భస్మీపటనం అయిపోయాడు నేను చూస్తూ ఉండగానే. సోపి భస్మీకృతో నూనమాత్మీయైనైవ పాప్మన, ఆత్మీయేనైవ పాప్మన, వాడు చేసుకున్నటువంటి పాపకర్మల ఫలితంగా తప్పకుండా, నూనం అంటే తప్పకుండా ఖచ్చితంగా వాడు చేసుకున్న పాపకర్మల ఫలితంగా వాడు భస్మం అయిపోయాడు. లేకపోతే ఇంతకాలం హాయిగా నిద్రపోతున్నటువంటి నేను వాడిని చూడటం ఏమిటి, వాడు బూడిదైపోవడం ఏమిటి? కాబట్టి తప్పకుండా ఇది వాడు చేసుకున్న కర్మే. ఎందుకంటే నాకు తెలిసి దేవతలు నాకు వరం ఇచ్చారు ఆ మాట, అది కూడా చెప్పారు. ఎప్పుడైతే వాడు భస్మీపటనం అయిపోయాడో వాడి పాపకర్మల యొక్క ఫలితంగా తదనంతరం అనంతరం భవాన్ శ్రీమాన్ లక్షితో అమిత్రశాతనః, అద్భుతమైనటువంటి నీ యొక్క దర్శనం కలిగింది ప్రభు అని చెప్పి అడుగుతున్నాడు అక్కడ. అనంతరం వాడు భస్మీపటనం అయిపోయిన తర్వాత భవాన్, నీవు ఈ విధంగా శ్రీమాన్ లక్షితో మిత్రశాంతనః, పూజ్యుడివైనటువంటి నీవు. అమిత్ర, మిత్ర అనే పదానికి మీకు తెలుసు అర్థం, మిత్రుడు. పక్కన ఆ అనేటువంటి అక్షరం గుర్తుంది. అమిత్ర అంటే మిత్రులు కానటువంటి వాళ్ళు అంటే శత్రువు. శత్రువుల్ని శాంతింపజేసేటువంటి వాడు అంటే శత్రు దమనుడైనటువంటి వాడు, శత్రువుల్ని జయించేటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి నీ యొక్క సమాగమం కలిగింది. నీతో ఈ విధమైనటువంటి దర్శన భాగ్యం కలిగిందయ్యా మహానుభావ. శత్రు దమనుడైనటువంటి వాడు పూజ్యనీయుడు. శ్రీమాన్ అనేటువంటి శోభాయమానమైన మంగళప్రదమైనటువంటి గౌరవప్రదమైన సంబోధన వాచకం. పూజ్యనీయుడైనటువంటి నీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది. కానీ నీ తేజస్సు నేను భరించలేకపోతున్నాను, ఇంత తేజస్సు నేను తట్టుకోలేకపోతున్నాను. ఉపసంహరించడమా, లేకపోతే నాకేమన్నా శక్తి ఇస్తే ఆ తేజస్సును పూర్తిగా చూడగలనా? ఏదో ఒకటి చెయ్యి, ఈ తేజస్సు నేను తట్టుకోలేకపోతాను. తేజసా తే విషహ్యేన, తేజసా తే విషహ్యేన భూరి ద్రష్టుం న శక్నుమః. మిట్ట మధ్యాహ్నం సూర్యుడి యొక్క తేజస్సు అలా బండుతూ ఉంటే ఆ సూర్యుడి వైపే చూస్తూ ఉంటే మనకి ఇంకేం లోకం కనిపిస్తుంది? అంధకారమే ఉంటుంది. ఆ సూర్యుడిని పూర్తిగా చూడలేము, చూసిన వెంటనే ఇటు లోకాన్ని చూడలేము, అంత చీకటిగా కనిపిస్తుంది, అంత వెలుతురున్న చీకటిగా కనిపిస్తుంది. కాబట్టి భూరి, భూరి అంటే మిక్కిలి అని. ద్రష్టుం న శక్నుమః, నిన్ను పూర్తిగా చూడలేకపోతున్నాను నేను. ఏదో కాంతి కనిపిస్తుంది, జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇదిగో మానవాకారం కనిపిస్తున్నావు, అంత తేజస్సుతో ఉన్నావు. అది భరింపలేనటువంటి తేజస్సు. ఎట్లాంటి తేజస్సు? అవిషహ్యేన, భరింపలేనటువంటి అని అర్థమాట. సామాన్య మానవులు కూడా చూడలేనటువంటి అంత గొప్ప తేజస్సుని నేను చూడలేకపోతున్నాను స్వామి, నాకు శక్తి లేదు. నా శక్తి నాకు సాధ్యం కావట్లా. ఎట్లాంటి తేజస్సు? హతౌజసో మహాభాగ మాననీయోసి దేహినాం, మాననీయోసి దేహినాం అంటే నీ యొక్క తేజస్సు ఎట్లా ఉందంటే దేహినాం, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క శక్తిని కూడా హరించేట్టుగా ఉంది. దేహినాం అంటే దేహధారులైనటువంటి వాళ్ళు అని అంటే తాను కూడా వస్తాడు. మాలాంటి దేహాన్ని ధరించేటువంటి వాళ్ళ యొక్క హత ఓజస, ఓజస అంటే శక్తి, వాళ్ళ శక్తిని సామర్థ్యాన్ని హరించేంతగా ఉంది నీ యొక్క అద్భుతమైనటువంటి తేజస్సు. అటువంటి తేజస్సుతో ఈ విధంగా దర్శనమిచ్చావు. ఎవరు స్వామి నీవు ఇంత గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్నావు అని చెప్పి ఆతృతగా వినాలనే కుతూహలంగా అడుగుతున్నాడు ఇక్కడ ముచుకుందుడు. ఈ విధంగా ముచుకుందుడు ఇన్నిసార్లు ప్రార్థిస్తూ చక్కగా వినయంగా అడుగుతుంటే
ఏవం సంభాషితో రాజ్ఞా భగవాన్ భూతభావనః ప్రత్యాహ ప్రహసన్ వాణ్యా మేఘనాద గభీరయ. అద్భుతమైనటువంటి వాక్కులతో స్వామి మధుర గంభీరమైనటువంటి వాక్కులతో సమాధానమిస్తున్నారు ముచుకుందుడికి. ఏవం సంభాషితో రాజ్ఞ, మహారాజు చేత, ముచుకుంద మహారాజు చేత ఈ విధంగా సంభాషించబడగా భగవాన్ భూతభావన, సమస్త భూతాల యొక్క ప్రాణుల యొక్క అంతరాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యాహ, ప్రతి ప్లస్ ఆహ, ఆహ అంటే పలుకుట, తిరిగి ఈ విధంగా సమాధానమిస్తున్నాడు. ఎలా? ప్రహసన్, ఓ చిరునవ్వు నవ్వుతూ ఆ ముచుకుందుని చూస్తూ, వాణ్య చక్కటి పలుకులతో, మేఘనాథ గభీరయ, మేఘధ్వని ఏ విధంగా అయితే మేఘ ఘోష గర్జనలు ఏ విధంగా చేస్తుందో అట్టా గంభీరమైనటువంటి స్వామి అద్భుతమైనటువంటి పలుకులతో దర్శనమిస్తూ ఓ పక్కనేమో ఈ విధంగా మేఘనాథ ధ్వనితో మంచి మధురమైనటువంటి వాక్కులతో స్వామి సమాధానమిస్తున్నారు. ఎవరు నువ్వు? ఆయన ప్రవర చెప్పుకోమన్నాడుగా. ఎవరు నువ్వు? ప్రవర చెప్పవయ్యా అన్నాడుగా. ఇది ఎక్కడివి? నీ జన్మ ఏమిటి? నీ కర్మ ఏమిటి? ఎందుకు వచ్చావు ఏమిటి? అప్పుడు శ్రీ భగవాన్ వాచ జన్మ కర్మాభిధానాని సంతి మేంగ సహస్రశః. జన్మ కర్మ చ మే దివ్యం అనే శ్లోకాలు మనం ఇక్కడ స్మరించుకోవాలి భగవద్గీత నుంచి. నా యొక్క జన్మ కర్మ ఇవన్నీ దివ్యమైనటువంటివయ్యా, ఎవరు తెచ్చు? జన్మ కర్మాభిధానాని సంతి మేంగ సహస్రశః న శక్యంతేను సంఖ్యాతుం అనంతత్వాన్ మయాపి. ఎంత అద్భుతమైన పదం ప్రయోగించారంటే మయాపి హి, నా యొక్క జన్మ కర్మ, నా లీల, నా పేర్లు ఇవన్నీ నేను కూడా చెప్పలేనయ్యా అన్నాడు. మయాపి, ఆ చెప్పడం నాకు కూడా సాధ్యం కాదంటున్నాడు ఇక్కడ కృష్ణుడు. నాకు కూడా కష్టతరమే. ఏం చెప్పడం కష్టంటే ఆయనకి జన్మ కర్మ అభిధానాన్ని, ఈ మూడు. నా యొక్క జన్మ ఏమిటి? నా యొక్క జన్మ రహస్యం ఏమిటి? ఇలా ఎన్ని జన్మలు ఎత్తాను? ఇది ఎన్నో జన్మ. నా యొక్క లీలలు, ఎన్ని లీలలు? మనమంటే మొత్తం మీద సంవత్సరానికో ఎన్నో లెక్క పెట్టుకుంటే మహాఘనకార్యాలు రెండో మూడో చేస్తాం. ఆ ఘనకార్యాలు కూడా కొన్ని చెప్పుకొని కొన్ని చెప్పుకోలేనివి. ఈ మహానుభావుడు పరమాత్ముడు ఆ కర్మలు, ఆయన చేసిన లీలలు అసలు అనంతమైనటువంటి లీలలు కదా. అభిధానాన్ని, అభిధానం అంటే నామధేయాలు, పేర్లు, ఆయన యొక్క పేర్లు అభిధానమే. కాబట్టి ఆయన జన్మలు గాని, ఆయన కర్మలు గాని, ఆయన నామధేయములు గాని సంతి మే అంగ సహస్రశః. ఇక్కడ అంగ అంటే సంబోధన. పోయి ఓ ముచుకుంద మహారాజా, నా జన్మకర్మలు, నా పేర్లు ఇవన్నీ కూడా సహస్రశః సంతి, వేలాది. సహస్రం అంటే 1000 అని కాదు అక్కడ అర్థం, అనంతము అని అర్థం. అక్కడ సహస్రము, లక్ష, శతము అనే సంఖ్య వచ్చింది అంటే అనంతము అనే అర్థం తీసుకోవాలి. అనంతమైనటువంటి నామధేయాలు, అనంతమైన కర్మలు, జన్మలు కలిగినటువంటి వాడినయ్యా. న శక్యంతే, సాధ్యం కాదు. అవి చెప్పడం సాధ్యం కాదు, అవి వర్ణించడం అసలు సాధ్యం కాదు. న శక్యంతే అనుసంఖ్యాతుం, వాటిని లెక్కించడం అనేటువంటి తరం కాదు. ఎవరికి తరం కాదు? న శక్యంతేను సంఖ్యాతుమనంతస్త్వాన్ మయాపి. అనంతమైనటువంటి నా యొక్క ఈ జన్మకర్మ అభిధానాలన్నీ కూడా అనుసంఖ్యాతం, లెక్కించడం అనేటువంటిది మయాపిహి న శక్యతే, నాకు కూడా సాధ్యం కాదంటే ఇక పరుడికి, కృష్ణ పరమాత్ముడికే సాధ్యం కాదని చెప్తున్నాడంటే ఇంకా ఎవరికి సాధ్యం అవుతుంది? ఇంకా మనం కొన్ని జన్మలు, కొన్ని వేల జన్మలు తపస్సు చేసుకుంటే ఇవైనా సాధించవచ్చేమో గాని కృష్ణ పరమాత్మ యొక్క లీలను మాత్రం తెలుసుకోవడం అసాధ్యము అని చెప్పి పరమాత్ముడే చెప్తున్నాడు. హే ముచుకుంద మహారాజా, క్వచిత్ రజాంసి విమమే పార్థివాన్ యురుజన్మభిః గుణకర్మాభిధానాని నమే జన్మాని కర్హిచిత్. క్వచిత్ అంటే ఎవరైనా ఒకరు బాగా ప్రయత్నించి, సాహసించి, బాగా ఎంతో అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తే రజాంసి విమమే పార్థివాన్ ఉరుజన్మభిః. ఉరుజన్మభిః అంటే ఎన్నో జన్మల తర్వాత వాడు చేసుకున్న పుణ్యకార్యం వల్ల పెద్ద గొప్ప రీసెర్చ్ లాగా, సైంటిస్ట్ లాగా ఎన్నో చేస్తే వాడు భూమి మీద ఉన్నటువంటి రజాంసి విమమే,
భూమి మీద ఉన్నటువంటి ధూళి కణాలని ఏమో లెక్కించగలడేమో గాని భూమి మీద ఉన్నటువంటి కణాలు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, వీటిని లెక్కించడం అనేటువంటిది వాడికి ఏమన్నా సాధ్యమవుతుందేమో గాని ఎవరికైనా ఎప్పటికీ గురుజన్మభిహి ఎన్నో జన్మల తర్వాత అంటే ఇవైనా సాధ్యమవుతుందేమో గాని మే జన్మాని నా యొక్క జన్మలు, నా కర్మలు, గుణ కర్మ అభిధానాన్ని, నా గుణాలు, నా కర్మలు, నా యొక్క నామధేయాలు ఇవి ఎన్ని జన్మలెత్తినా సరే ఎవరి తరము కాదయ్యా. నా కర్హిచిత్ ఎప్పటికీ కూడా ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ తరం కాదు, అసాధ్యమైనవి. అట్లాంటి అనంతమైనటువంటి గుణ కర్మ అభిధానం అంటే నామధేయాలు కలిగినటువంటి వాడిని నేను అని కృష్ణ పరమాత్మ చక్కగా చెప్తారు. ఈ ఈ ఈ లీలలన్నీ కూడా పోతన గారు మంచి పద్యంలో రాశారు. భూరజంబులనైన భూనాద, ఓ భూనాద, ఓ మహారాజా, భూరజంబు అంటే భూమి మీద ఉన్న రజస్సు, ధూళి కణాలనైనా లెక్కించవచ్చు గాని నా గుణకర్మలు లెక్కించడం అసాధ్యం. భూరజంబులనైన భూనాద ఎన్నంగ జనుగాని నా గుణ జన్మ కర్మ నామంబులెల్లనెన్నక నెవ్వరు చాలా రదియేలా. భూమి మీద ఉన్నటువంటి రజస్సుని కొన్ని జన్మల తర్వాత వాడేమన్నా లెక్కించవచ్చేమో గాని నా గుణ జన్మ కర్మల నామధేయాలన్నీ కూడా ఎవరి తరం కాదయ్యా లెక్కించడము. అది కూడా ఎట్లాంటిది, నాకును నలవి కాదు నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులకు నిర్జించి ధర్మంబు నిలవబెట్ట బ్రహ్మచే మున్ను నే ప్రార్థింపబడి వసుదేవునింటను వాసుదేవుడనగా. నాకు కూడా సాధ్యం కాదు అవి లెక్కించడం. కాకపోతే నేను ఈ అవతారం ఎందుకు వచ్చానంటావా, అది చెప్తాను విను. ఏం చిట్టా, నిఖిల రాక్షసులను నిర్జించి ధర్మంబు నిలువబెట్ట, దుష్ట సంహారం చేసి శిష్టరక్షణ చేసి ధర్మాన్ని కాపాడటం కోసం అని చెప్పి, భూభారాన్ని తగ్గించడం కోసం అని చెప్పి బ్రహ్మచే మున్ను నే ప్రార్థింపబడి, బ్రహ్మదేవత చేత నేను ప్రార్థించబడగా భూమాతతో వచ్చినటువంటి బ్రహ్మాదులందరూ నన్ను ప్రార్థిస్తే బ్రహ్మచే మున్ను నే ప్రార్థింపబడి వసుదేవునింటను వాసుదేవుడనగా, వసుదేవుని ఇంట వాసుదేవుడిగా నేను పుట్టానయ్యా. కరుణ నవతరించి కంసాఖ్యతోనున్న కాలనేమి చంపి కలుల మరియు త్రుంచుచున్నవాడదొడరి నీ చూట్కి నీరైనవాడు కాల యవనుడనగా. ఓ పుణ్యాత్ముడా అంటూ సంబోధించి ముచుకుంద మహారాజుని, కరుణతో ఈ విధంగా బ్రహ్మాదులందరూ కూడా నన్ను అభ్యర్థిస్తే భూభారాన్ని తగ్గించు మహాప్రభు అని వేడుకుంటే కరుణతో దయతో వాళ్ళ మొరని ఆలకించి ఈ విధంగా అవతరించి కంసాఖ్యతోనున్న కాలనేమి చంపి కంసుడిని సంహరించాను. తర్వాత కాలనేమి అనేటువంటి వాడు కంసుడిగా వస్తే ఆ కంసుడిని సంహరించాను. కంసుడి యొక్క పూర్వజన్మ కాలనేమి. ఈ భారతము భాగవతంలో వచ్చేటువంటి పాత్రలన్నీ కూడా మనకి పూర్వం రామాయణంలో అంతకుముందు యుగాలలో వచ్చినటువంటి పాత్రలేనండి. కృష్ణుడు రాముడుగా వచ్చాడు. రామాయణంలో ఎన్నో పాత్రలు మనం ఇక్కడ సందర్భాలలో చెప్పుకుంటున్నాం. కుబ్జ గురించి కూడా చెప్పుకున్నాం మనం, ఎవరి పాత్ర. అలాగే ఈ కంసుడు, మరణించినటువంటి కంసుడు కూడా రామాయణంలో పాత్రధారే. కాలనేమి అని మనం చెప్పుకున్నాం చాలా సందర్భాలలో. హనుమంతుణ్ణి ముప్పతిప్పలు పెట్టినటువంటి వాడు రాముడు. మొత్తమంతా ఈ కాలనేమి అనేటువంటి రాక్షసుడు లోపలికి తీసుకువెళ్ళి అహిరావణుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదలైనటువంటి వాళ్ళు అక్కడ వస్తుంది ఆ కాలనేమి కదా. అట్లాంటి కాలనేమిని మొత్తం తోకతో చుట్టేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి హనుమంతుడు. కాబట్టి అట్లాంటి కాలనేమి అనేటువంటి అసురుడు త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆసురుడు ఈ ద్వాపర యుగంలో కంసుడిగా జన్మిస్తే ఆ కంసుడిని సంహరించారు. మరియు ఉంచుచున్నవాడదొడరి నీ చూట్కి నీరైన వాడు కాల యవనుడనగా. నీ చూపు పడి అలా మొత్తమంతా భస్మీపటలం అయిపోయాడే వాడు ఎవడో కాదయ్యా, వాడు కాలయవనుడైనటువంటి రాక్షసుడు. గర్గాచారులు వారి యొక్క సృష్టితో ఉద్భవించి యాదవ వినాశనానికి సంకల్పించినటువంటి కాలయవనుడైనటువంటి రాక్షసుడు నీ చూపు పడి మరణించాడయ్యా అంటూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు అద్భుతమైనటువంటి లీలలు. క్వచిద్రజాంసి విమమే పార్థివాన్యురు జన్మభిః గుణకర్మాభిధానాని నమే జన్మాని కర్హిచిత్. కాబట్టి ఎన్ని జన్మలైనా సరే నా గుణకర్మలు అనేటువంటి చెప్పడం సాధ్యం కాదు.
కాలత్రయోపపన్నాని జన్మకర్మాణి మే నృప అనుక్రమంతో నైవాంతం గచ్చంతి పరమర్షయ. పరమ ఋషులైనటువంటి సనక సనందాది మహర్షులు మొదలైనటువంటి వాళ్ళే ఎన్నో రకాలుగా నన్ను అనుసరిస్తూ నా గురించే తపస్సు చేస్తూ ఎన్నో యుగాల నుంచి తపస్సు చేస్తుంటే కాలత్రయోపపన్నాని భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎన్నో సంవత్సరాలు ఎన్నో యుగాలుగా వాళ్ళు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా నా యొక్క జన్మలు నా యొక్క కర్మలు ఇప్పటికీ కూడా నైవ అంతం గచ్చంతి. వాళ్ళు ఇంతవరకు కూడా ఈ రోజుకి కూడా తెలుసుకోలేకపోయారయ్యా అన్నాడు. సనక సనందాది పరమ మహర్షులు ఎవరైతే ఉన్నారో నా గురించి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా నైవ అంతం గచ్చంతి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పరిశోధన ఇంకా అంతం కాల, చేస్తూనే ఉన్నారు, సాగుతూనే ఉన్నాయి ఆ గుణకర్మలు లీలలు. అంటే ఇప్పటికీ కూడా స్వామి మన మధ్యలోనే ఉండి లీల ప్రదర్శిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. దాని ఆ ఒక్క శ్లోకంతో మన మధ్యలోనే ఉంటారు, ఏదో రూపంలో ఉంటారు, ధర్మస్థాపన చేస్తూనే ఉంటారు. అది దాని అర్థం. ఈ విధంగా స్వామి తన యొక్క లీలల్ని ముచుకుందుడికి సంక్షిప్తీకరిస్తూ ఉంటే ఆ తర్వాత అద్భుతమైనటువంటి ముచుకుందుడు పరమాత్ముని స్తోత్రం చేస్తాడు. ముచుకుందకృత శ్రీకృష్ణ స్తోత్రం అని తర్వాత దానికి వచ్చేటువంటి శ్లోకాలు, ఇంకో 10-13 శ్లోకాలు ముచుకుందుడు స్తోత్రం చేస్తాడు స్వామివారిని. అవి కూడా మనం రేపటి పాటలో మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.